ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని కృపవల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యము చూద్దాం రండి. ఈరోజు వాక్యం సామెతలు 6:9. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ప్రియులారా, ఈ వాక్యం మన మాటల గురించి చాలా జాగ్రత్తగా హెచ్చరిస్తోంది. అది ఏమిటంటే, అబద్ధం చెప్పడం, లేని విషయాలను సృష్టించడం, ఒకరి మాట ఇంకొకరికి చెప్పి గొడవలు పెట్టడం. ఇవి దేవునికి అసహ్యమైన విషయాలని వాక్యం స్పష్టంగా చెబుతోంది. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది సరదాగా మాట్లాడుతున్నామని అనుకుంటారు. కాని ఒక అబద్ధాల వల్ల, తప్పుడు మాటల వల్ల, లేనిపోని చాడీలు చెప్పడం వల్ల చాలా కుటుంబాలను, చాలా స్నేహాలను పాడు చేస్తున్నాయి. ప్రియులారా, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు అంటే ఏమిటంటే, ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంట. వారికి ఒకరి పట్ల ఒకరికి ప్రేమగా ఉండేవారు. అయితే ఒకరోజు వారిద్దరి మధ్యలోకి ఇంకొకరు వచ్చి లేని మాటలు మార్చి చెప్పడం, అపార్థాలు కలిగించడం, కోపాలు పెంచడం చేశాడు. దీంతో ఏమైందంటే, అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ ద్వేషంగా మారింది. అప్పుడు వాళ్ళిద్దరూ విడిపోవడం జరిగింది. ప్రియులారా, ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే, దేవుడు మనల్ని శాంతి కలిగించేవారిగా పిలిచారు, అంతేగాని గొడవలు పెట్టేవారిగా కాదు. ఒక్కసారి ఆలోచించండి, మన మాటల వల్ల, మన ప్రవక్తల వల్ల ఎవరికైనా బాధ కలుగుతోందా? లేదా మనకి తెలియకుండానే సంబంధాలను పాడు చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, అబద్ధం కొంతసేపు నిలబడచ్చు, కానీ సత్యం ఎప్పటికైనా బయటపడుతుంది. ప్రియులారా, మన నోరు ఆశీర్వాదానికి ఉపయోగపడాలి, కాని అపవాదాలకు కాదు. మన మాటలు శాంతిని తీసుకురావాలి, అలాగే ప్రేమను పెంచాలి, దేవుని మహిమపరిచే రీతిగా ఉండాలి. సరే ప్రియులారా, అబద్ధం సంబంధాలను కూల్చేస్తుంది, కాని సత్యం మాత్రం ప్రేమని నిలబెడుతుంది. ఇది దేవుని జ్ఞానం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును, మీ కుటుంబాలకును నిత్యమూ తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.